నేను ప్రిన్సిపల్ మొహమ్మద్ యూసుఫ్ అలీ, ప్రిన్సిపల్ అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పాటసింగారం మాట్లాడుతున్నాను. నేను మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైంది కనుక మీకు గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మీరు దీని ప్రకారం మీ ఆప్షన్స్ పెట్టుకొని మా కాలేజీ కోడ్ ARJN పెట్టుకొని మీరు కాలేజీకి వచ్చి రిపోర్ట్ చేయండి. రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 19th నుంచి మీ డీటెయిల్స్ ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయవచ్చు. అయితే మీరు ఆన్లైన్లో మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అందులో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం మీరు ఇక్కడికి వెళ్ళి మీకు ఇచ్చిన అలాటెడ్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని వస్తే ఆ తర్వాత యూ విల్ బి గివెన్ అన్ ఆప్షన్ టు సబ్మిట్ యువర్ ఆప్షన్స్. మీరు ఆ ఆప్షన్స్ 25వ తారీఖు నుంచి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూస్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో మీరు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినవి అండ్ అప్లోడ్ చేయాల్సినవి మీ ర్యాంక్ కార్డు, మీ హాల్ టికెట్, ఆధార్ కార్డు, మీ SSC మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th to ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు ఆ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ అనేది దీని మీదనే డిసైడ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, మీ ఇన్కమ్ సర్టిఫికెట్, మీరు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ 1st January 26 తర్వాత అప్లై చేసుకోవాలి. ఒకవేళ అప్లై చేసుకొని ఉంటే ఓకే, లేదు అంటే మీరు ఇమీడియట్గా ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి. EWS సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు EWS సర్టిఫికెట్ తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్కి మీరు అక్కడికి అలాటెడ్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికెట్స్ చూపించి వచ్చిన తర్వాత మీకు ID పాస్వర్డ్ ఇస్తారు. దాని ప్రకారం యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ ఆప్షన్స్ ఆన్ ది ఆన్లైన్. సో 25th నుంచి మీరు మీ ఆప్షన్స్ని సబ్మిట్ చేయొచ్చు. మీరు 25th June నుంచి ఆప్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టచ్చు. మీకు ఇష్టమైన కాలేజెస్ మీరు ముందు ఒక పేపర్ మీద రాసుకొని అందులో మీరు అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కాలేజీ పేరు, ఫీజు, మీరు డిస్టెన్స్ ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకసారి మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ డేట్ వరకు కూడా మీరు ఆగొచ్చు. ఒకసారి మీరు ఏదైనా వెనక ముందు చేయాలనుకుంటే కూడా మీకు అందులో ఆప్షన్ ఉంటుంది. మీరు మీ ఆప్షన్ ఆర్డర్ని కూడా మీరు వ్యారీ చేసుకోవచ్చు. దయచేసి మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఆప్షన్ ఏదైనా వేరీ చేయాలంటే కూడా వేరీ చేసుకోండి. సఫిషియెంట్ టైం తీసుకోండి, తొందరపడకండి. ఆ తర్వాత మీరు మీ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయండి. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత మీ తరఫు నుంచి మీ ఆప్షన్స్ పెట్టుకోవడం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 1st Julyకి ఫ్రీజింగ్ అయిపోతుంది. ఆ తర్వాత 4th July రోజు మీకు మాక్ అలాట్మెంట్ ఉంటుంది. అది ఓన్లీ మీకు రెఫరెన్స్ కోసమే, మీకు అది పర్ఫెక్ట్ అలాట్మెంట్ కాదు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు ఎక్కడ వస్తుంది ప్రాబబుల్గా అనే కాలేజ్ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీ అలాట్మెంట్ 10th రోజు ఉంటుంది, 10th July. ఆ రోజు మీరు పర్ఫెక్ట్గా మీ అలాట్మెంట్ మీకు మీరు కోరుకున్న కాలేజ్ ఏది వచ్చింది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు అలాట్ అయిన కాలేజ్ వెళ్ళి రిపోర్ట్ చేయండి విత్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పే యువర్ రిక్విజిట్ ఫీజెస్ ఆన్లైన్ అండ్ రిపోర్ట్ ఎట్ ది కాలేజ్ విత్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జాయిన్ ది కాలేజ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేట్లు ఏంటంటే కౌన్సిలింగ్ 19th Juneకి స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మరియు మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి 28th June వరకు టైం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపుంటే మీరు అందులో స్లాట్ బుకింగ్ చేసుకుంటే మీకు వచ్చిన డేట్ ప్రకారం 22 నుంచి 29 వరకు ఏ రోజైనా మిమ్మల్ని మీ స్లాట్ బుకింగ్ ప్రకారం మిమ్మల్ని అక్కడికి హెల్ప్ లైన్ సెంటర్కి పిలుస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసుకొని మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి మీ
ఆప్షన్ ఎంట్రీ 25th కి స్టార్ట్ అవుతుంది. 25th జూన్ నుంచి మీరు మీ ఆప్షన్స్ పెట్టుకోవడం మొదలు పెట్టవచ్చు. లాస్ట్ డేట్ ఈస్ 1/7/2026. 1st జూలై వరకు మీరు ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 డేట్ల మధ్యన మీరు క్లియర్ గా మీ ఆప్షన్స్ పెట్టుకొని మీ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కంప్లీట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీజ్ చేయడం మర్చిపోకండి. ఫ్రీజ్ చేయడం మీ బాధ్యత. కంప్లీట్ గా ఫ్రీజ్ చేసి వదిలిపెట్టండి. ఆ తర్వాత మీకు 4th రోజు మాక్ అలాట్మెంట్ ఉంటుంది. ఓన్లీ దట్ ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ అగైన్ యూ విల్ బి అలాటెడ్ సీట్స్ ఆన్ 10th. మీకు ఎగ్జాక్ట్ గా 10th రోజు మీకు అలాట్మెంట్ వస్తుంది. అది మీ ఫైనల్ అలాట్మెంట్. దాని ప్రకారం మీరు ఆన్లైన్ లో ఫీజు పే చేసి మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఇది మీ ప్రాసెస్.